ఏంటక్క ఆషాఢ మాసం గోరింటాకు అది ఇది అని షార్ట్స్లో బోల్డ్ చెప్తున్నావు. మాకేమో గోరింటాకు దొరకట్లేదు. కోన్స్ వాడుతుంటేనేమో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఎలర్జీలు అలా వచ్చేస్తున్నాయి. అవేమో డేట్ అయిపోయినవి ఇస్తున్నారు. సో అలాంటివి కొనుక్కోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఏం చేయాలి? గోరింటాకు తప్పనిసరి పెట్టుకోవాల్సిందేనా అంటే, ఆడపిల్లలకి గోరింటాకు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారా? ఒకవేళ ఉన్నా లేకపోయినా మనలాంటి హౌస్ వైఫ్లకి తప్పకుండా చిన్న కోరిక ఉంటుంది గోరింటాకు పెట్టుకోవాలని. సో అలాంటప్పుడు ఇన్స్టెంట్ గోరింటాకు అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, నేను చూపిస్తున్న ప్రాసెస్ చూడండి. టీ పొడి 3 స్పూన్లు, దానికి తగ్గట్టుగా పంచదార కూడా, షుగర్ కూడా 3 స్పూన్లు వేసుకోవాలి ఒక గిన్నెలో. సో ఆ రెండు కూడా మిక్స్ చేసేసి మీరు కలిపేసి, ఆ స్పూన్తో కలిపేసిన తర్వాత అవి కొంచెం రౌండ్గా చేసేసి గిన్నె చుట్టూ చేర్చాలన్నమాట. గిన్నెలోనే ఒక సైడ్కి అనేసేయాలి రౌండ్గా. అనేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఆ టీ పొడి పంచదార మధ్యలో మనకి వేరే బౌల్ అనేది, ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని దాని మధ్యలో పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత దాని మీద సేమ్ దాని మూతకు సరిపడే ఇంకో గిన్నె తీసుకొని, అంటే ఆవిరి బయటికి రాకుండా దానికి సరిపడే ఫిట్ అయ్యే గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో ఆ గిన్నెకి హాఫ్ వరకు వాటర్ పోసేయండి. పోసేసిన తర్వాత దాన్ని మీరు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసేయండి. గిన్నె వాటర్ చూసుకోండి, మరిగిపోకూడదు. మీకు హాఫ్ వాటర్, బౌల్కి హాఫ్ అంటే గిన్నెకి హాఫ్ వాటర్ పోయాలి. గిన్నె సగానికి వాటర్ పోయాలన్నమాట. సో గిన్నె మీద గిన్నె పెట్టేసి మీరు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఒక 20 మినిట్స్, 20 నిమిషాలు మరగనివ్వండి. చూసుకోండి, మీకు ఎక్కువసేపు పట్టదు. మేము వేసింది ఇంకా తక్కువ క్వాంటిటీ, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోండి. వేసుకొని మీరు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్, 15 మినిట్స్ నేనైతే ఒక 15 నిమిషాల్లో తీసేసాను. 10-15 నిమిషాల్లో తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. వాసన వచ్చేస్తుంది మీకు అక్కడ మరిగినట్టు. తీసేసి ఇప్పుడు దాంట్లో మీరు, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీకు కావాలంటే నేను టూత్ పిన్కి అది కాటన్ అనేది గుచ్చాను. మీరు కావాల్సింది లైక్ మీకు ఏదన్నా ఈరబట్ట ఏమైనా ఉంటే అది తీసుకొని దాంతో పెట్టేసుకోండి. నాకు అసలు అవి ఏమి నచ్చల. పాప గుచ్చుకుంటుంది అంటోంది. సో నేను అందుకని చేతితో పెట్టేశాను అనమాట. సో మీరు ఆ రెండు మిక్స్ చేసేసుకొని, కుంకుమ మీకు ఎంత రెడ్ కలర్ కుంకుమ అనమాట, బాగా రెడ్ కలర్ కుంకుమ ఉంటుందన్నమాట. సో ఇంట్లో చాలామంది బొట్టు పెట్టుకుంటారు కదా, సో మెరూన్ కలర్ కాకుండా రెడ్ కలర్ కుంకుమ ఒకటి ఉంటుంది. అది తీసుకొని, మనకి ఒత్తులు అవి తయారు చేసే కుంకుమ అంటే ఇస్తారు. ఆ రెడ్ కలర్ కుంకుమ రంగు, గులాబీ రంగు ఎలా వస్తుందో అలాగే ఈ రెడ్ కలర్ కుంకుమ కూడా వస్తుంది. దాన్ని తీసుకొని వాటర్లో కలపాలన్నమాట. ఇప్పుడు మీకు ఏదైతే వచ్చిందో ఆవిరి గిన్నెలో ఆ వాటర్లో కలపాలి. చల్లారిన తర్వాత ఈ కుంకాన్ని దాంట్లో కలిపి మిక్స్ చేయాలి. ఎంతవరకు పడుతుందో చూసుకోండి. నాకైతే 2 టీ స్పూన్స్ పడింది. సో కలిపేసి మీరు ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత, నేను పాపకి పారాయణ పెడుతున్నా చూడండి. మా పాప పెట్టేదాకా కూడా ఒక 5 నిమిషాలు ఉండదన్నమాట. సో నాకు అదొక ఇబ్బంది. మీకు ఎవరికైనా సరే నీట్గా పెట్టించుకునే పిల్లలుంటే కూర్చోండి. అది చూసారా కాలు ఎన్ని వంకరలు తిప్పేసిందో. అసలు పెట్టనివ్వదు, మొత్తం గలీజ్ చేస్తుంది. ఏమన్నా అంటే ముందు పెద్ద కేకలు వేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను అది పెట్టేదాకా కూడా ఆగలేదు. పాపం వీడియో తీస్తూ మా శర్మ గారు చూడండి అనకూడదు కానీ సారీ అండి, ఇది కట్ చేయాల్సింది, నేను చూసుకోలేదు బై మిస్టేక్. ఇంకా ఆయన అరుస్తున్నారనమాట. అరుస్తూ ఫోన్ అలా ఏటో పెట్టేశారు. సో ఆయన కాలు మీద పడిపోయింది ఫోను. పాప ఇంకొక కాలు పెట్టమని చెప్పి అరుస్తున్నారన్నమాట. అది పెట్టనంటోంది, నాకు చక్కలిగిలిగా ఉంది, నేను పెట్టనంటోంది. కానీ మీరు మాత్రం చల్లారిన తర్వాత చక్కగా వినే పిల్లలు ఉంటే పడుకున్న తర్వాతనే పెట్టండి. మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 20 మినిట్స్, ఇది ఆరడానికి 20 మినిట్స్ పడుతుంది అంతే. 20 మినిట్స్లో మీకు కాలంతా ఆరిపోతుంది. చక్కగా గోరింటాకల్లే మీకు అసలు అవ్వుతుందనే భయం కూడా లేదండి. కుంకుమ అవుతుందేమో, ఏ బట్టలకన్నా అవుతుందేమో, స్నానం చేసేటప్పుడు కానీ ఏదైనా లైక్ కొత్త బట్టలు వేసినప్పుడు కానీ అవుతుందేమో అనే భయం లేదు. మీకు ఇన్స్టెంట్గా గోరింటాకు అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే మీరు, వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు, అరే గోరింటాకు బలపడిందే అని. గోరింటాకే రండి, మీకు అచ్చం సేమ్ గోరింటాకు లాగే ఉంటుంది. మీరు ఎటువంటి డౌట్స్ పడక్కర్లేదు. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇన్ఫెక్షన్స్ ఉండవు. చూడండి, టీ పొడి, షుగరు. సో మరిగిన తర్వాత ఆ వాటర్ చల్లారిన తర్వాత ఈ రెడ్ కుంకుమ వేసేసి కలిపేయడమే. పాపయ్య ఇలా వచ్చింది పారాయని. సో పెట్టనివ్వలేదన్నమాట. సో లైక్ అర్థం చేసుకోండి, చిన్నపిల్ల కదా. సో శర్మగారు కూడా పెట్టుకున్నారు, శర్మగారికి కూడా పెట్టాను. నేనైతే ఇగో వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత చేయి కడుక్కొచ్చుకున్నా. చూడండి, మీకు అసలు క్లాత్ మీద చూపిస్తున్నా, చూసారా అవుతుందా? చూడండి ఎంత బాగుండింది. గోరింటాకే అంత అసలు అవ్వట్లేదు చూడండి. అది నేను వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత కాటన్ అనేది కింద పడేసి కడుక్కొని వచ్చాను అనమాట, హ్యాండ్ వాష్ చేసుకొచ్చా. సో శర్మగారికి కూడా పెట్టాను. శర్మగారికి చూడండి ఎంత బాగా పండిందో. పాప ఎంచుకోలేదని శర్మగారు చూడండి, పాప అయితే ఒక 2 మినిట్స్కి ఏడ్చింది, కడిగేశాను. శర్మగారు మాత్రం ఒక 10 మినిట్స్ ఉంచుకున్నారు.
10 మినిట్స్ ఉంచుకున్నారు. నేను కడిగేసి వచ్చిన తర్వాత శర్మ గారికి ఇగో అలా ఉంది. ఆ వాటర్ కారిందండి కొంచెము. అది కోన్ కాదు వాటర్ కదా, కారి అట్లా వచ్చింది శర్మ గారి చేతిలో. సో ఇగో ఈ పాపాయ అయితే అసలు ఉంచుకోలేదు చూడండి. కానీ గోరింటాకే అచ్చం గోరింటాకేనండి. మీకు అసలు అవ్వట్ల చూడండి వేలికి. ఎంత బాగుందో కదా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే చాలామంది చెప్తుంటే వినలేదు, కానీ నేను చేసి మీకు రియల్గా చూపిద్దామని చెప్పేసి, అంటే అందరు రియల్గా చూపించరు అంటారేమో, కొంతమంది ఒకటి పెట్టి ఒకటి చూపిస్తున్నారు అంటున్నారు. సో కావాల్సిన టీ పొడి పంచదార అంతే.